ఈరోజైతే హోమ్ మేడ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే టొమాటో చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని ఆనియన్ కట్ చేసుకున్నాను. నేనైతే డీమార్ట్కి వెళ్ళి పిజ్జా సాస్ అయితే తీసుకొచ్చి చిన్న పిజ్జా బేస్తో తీసుకొచ్చిన. దాంట్లో చిన్న చిన్న డ్రాప్స్ యాడ్ చేసుకుంటూ మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ అయితే యాడ్ చేసుకోవద్దు. యాడ్ చేసుకున్నాక నీడిల్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ కెచప్ ఎలా స్ప్రెడ్ చేయాలో చూడండి. ఎట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత మోజరెల్లా చీజ్ యాడ్ చేయండి. నేను కప్లో తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నా. ఫ్రిడ్జ్ నుంచి తీసిన కాబట్టి లిటిల్ బిట్ అతకపోయి ఉన్నది. మీరైతే మంచి స్ప్రెడ్ చేసుకున్నాక ఆ స్లైసెస్ నేనైతే వెజ్జెస్ యాడ్ చేసుకుంటున్నా. మీరైతే కార్న్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే వేరే వెజ్జెస్ ఉంటే మీ ఇష్టం ఎలా ఉన్నా అలా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుంటాను. ఆనియన్ కూడా నేను ఎట్లా అంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్నా. మరీ పెద్దగా అంత కట్ చేసుకోలేదు. ఎందుకంటే తినేటప్పుడు మనకు ఈజీ ఉండాలి కాబట్టి అలా కట్ చేసుకున్నా. దీని తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే నార్మల్గా ఎక్కువ మంది ఏం చేస్తారంటే చాలా వెయిట్ చేసుకుంటారు. నేనైతే బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఒక్క చేయితో వీడియో తీస్తున్నా కాబట్టి ఇంకో వేడైతే అయితే లేదు. అడ్జస్ట్ చేసుకోండి. అలా వీడియో తీసినాక మిగతా ఉన్న చీజ్ ముద్ద యాడ్ చేసుకున్నాక మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఆర్గాన్ అయితే వేసుకుంటున్నాను. నేను డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన డైరెక్ట్ ప్యాకెట్తో వేసేస్తున్నా. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కూడా మీరు వేసేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకొని పెట్టేసుకోండి. కాసేపు కుక్కర్ వేడి కావాలండి. ఫస్ట్ థింగ్ కుక్కర్ ఒక 2 minutes వేడి అయిన తర్వాత దాంట్లో ఒక చిన్న స్టాండ్ పెట్టుకోండి. సో ఇలాంటి స్టాండ్ పెట్టుకున్నాక లిటిల్ బిట్ హీట్ అయిన 2 minutes వెయిట్ చేయండి. అయిన తర్వాత అది వచ్చేసి దీంట్లో పెట్టండి. యాక్చువల్లీ నేను ఆ ప్లేట్లో పెట్టాను. ఆ ప్లేట్ దాంట్లో పడతలేదు. దాంట్లో చిన్న దాంట్లో తీసేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత చూడండి ఎంత స్మోక్ వస్తుందో. ఆల్మోస్ట్ చీజ్ మొత్తం కరిగిపోయింది. ఒక్క చేతితోనైతే కట్ చేయడానికైతే వస్తలేదు. తర్వాత వీడియో ఆఫ్ చేసి 2 చేతులతో కట్ చేసి ఇలా చూపెడుతున్నా. ఆల్మోస్ట్ చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది. మంచిగా చీజ్ అవుతుంది. ఇప్పుడైతే మన పిజ్జా హోమ్ మేడ్ పిజ్జా అయితే రెడీ. యూ కెన్ హ్యావ్ ఇట్ నైస్లీ. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.